హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు బాలకృష్ణ గారి ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ క్రేజియస్ట్ స్టార్స్ ఇన్ ఇండియన్ సినిమాలో ఒకరు. ఆయన కెరీర్లో అనేక విభిన్నమైనటువంటి సినిమాలు, అనేక విభిన్నమైనటువంటి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, చాలా జానర్ కి సంబంధించినటువంటి మూవీస్, ఇలా ఎన్నో జానర్స్ ని టచ్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరికి సాధ్యం కాని అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అనేవి సాధించారు. అయితే అప్పటికి ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి కథని యాక్సెప్ట్ చేయకుండా చాలా సెలెక్టివ్ గా ఫిల్మ్స్ చేయడం వల్ల ఈ రోజుకి ఆయన సినిమాల కౌంట్ అనేది చాలా తక్కువ, మిగతా సీనియర్ హీరోస్ తో కంపేర్ చేస్తే. అలా ఈ రోజు బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇవి గనక బాలకృష్ణ గారు చేసినుంటే ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ కౌంట్ అనేది మరింత పెరిగి ఉండేది. ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 చంటి. 1992లో రిలీజ్ అయ్యి టాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన సమయంలో ఈ సినిమా వెంకటేష్ గారిని స్టార్ హీరో నుండి సూపర్ స్టార్ గా మార్చింది. ఆయనకి ఫ్యామిలీస్ లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ని తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమా స్టోరీని రవిరాజ పినిశెట్టి గారు ముందుగా చెప్పింది నరసింహం బాలకృష్ణ గారికి. అయితే అప్పటికి ఆయనకి రీమేక్ సినిమాలు చేయడంపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అనేది చాలా అమాయకంగా ఉండడంతో అప్పటికి టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే హిట్ అవుతుందా లేదా అనే డౌట్ తో ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ ఫిలిం వెంకటేష్ గారి కెరీర్ లోనే ఆ టైంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అండ్ ఆయన్ని సూపర్ స్టార్ గా మార్చింది. ఫ్యామిలీస్ లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ని ఆయనకి క్రియేట్ చేసింది. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయకుండా చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెంబర్ 2 1991లో రిలీజ్ అయినటువంటి గ్యాంగ్ లీడర్. మెగాస్టార్ చిరంజీవి గారి స్టార్డమ్ ని 10 పెంచినటువంటి ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి గారికి మాసెస్ లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ని మరింత పెంచినటువంటి ఈ సినిమా ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి, అండ్ టీఎఫ్ఐ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ స్టోరీని విజయ్ బాపినీడు గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారితో భలే తమ్ముడు అనే టైటిల్ తో ఈ సినిమాని రూపొందిద్దామని అనుకున్నారు. అంతా ఓకే అనుకున్న సమయంలో ఇద్దరికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం, అవి భారీ క్లాషెస్ వరకు వెళ్లడంతో ఇద్దరి మధ్య వచ్చినటువంటి ఆ విభేదాలు ఈ సినిమా నుంచి బాలకృష్ణ గారు వాకౌట్ అవ్వడానికి రీజన్ గా నిలిచాయి. ఈ సినిమా నుంచి బాలకృష్ణ గారు వాకౌట్ అయిన తర్వాత ఈ సినిమా చిరంజీవి గారి వద్దకు వెళ్ళింది. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఆయన స్టార్డమ్ ని మరింత పెంచింది. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయకుండా చేసుండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3 హలో బ్రదర్. 1995లో రిలీజ్ అయినటువంటి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసినటువంటి హలో బ్రదర్ సినిమా అంతకు ముందు రిలీజ్ అయినటువంటి ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ ని క్రాస్ చేయడంలో కొద్దిగా మిస్ అయ్యి ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ చేసుకుంది. కానీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఈ సినిమా. నాగార్జున గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ ఫిలిం. అయితే నాగార్జున గారి కంటే ముందు ఈ సినిమా స్టోరీని ఈవీవి సత్యనారాయణ గారు చెప్పింది బాలకృష్ణ గారికి. అయితే ఈ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నప్పుడే భైరవ ద్వీపం సినిమాతో చాలా బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేయలేకపోయారు. ఆ విధంగా నాగార్జున గారికి వెళ్ళినటువంటి ఈ స్టోరీ ఆయన టేక్ ఓవర్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయనకి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అండ్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసి ఆడింది ఈ సినిమా. ఈ రకంగా ఈ ఇండస్ట్రీ హిట్ రేంజ్ మూవీని కూడా బాలకృష్ణ గారు మిస్ చేసుకోవడం అనేది జరిగింది. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారు మిస్ చేసుకున్నటువంటి మరొక ఇండస్ట్రీ హిట్ ఫిలిం 2006లో రిలీజ్ అయినటువంటి పోఖ్రి. మహేష్ బాబు గారిని స్టార్ హీరో నుండి సూపర్ స్టార్ గా, పూరి జగన్నాథ్ గారిని స్టార్ డైరెక్టర్ నుండి నెంబర్ 1 డైరెక్టర్ రేంజ్ లోకి తీసుకెళ్లినటువంటి ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే మహేష్ బాబు గారి కంటే కూడా ముందు ఈ సినిమా కథని రవితేజకి చెప్పారు పూరి జగన్నాథ్ గారు. ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం అనేది జరిగింది. ఆయన కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత బాలకృష్ణ గారికి కూడా చెప్పారు పూరి జగన్నాథ్ గారు. అయితే ఆయన కూడా ఈ సినిమా కథని రిజెక్ట్ చేశారు. అండ్ ఈ సినిమా కథని ఈ హీరోస్ రిజెక్ట్ చేయడానికి మరొక కారణం ఈ సినిమా టైటిల్. పోఖ్రి కంటే ముందు ఈ సినిమా టైటిల్ ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సర్దార్ అని పెట్టారు పూరి జగన్నాథ్ గారు. అయితే టైటిల్ అండ్ స్టోరీ కూడా హీరోస్ కి అర్థం కాకపోవడం లేదా నచ్చకపోవడం, ఇలాంటి కారణాల వల్ల రవితేజ అండ్ పవన్ కళ్యాణ్ గారి లాగే బాలకృష్ణ గారు కూడా ఈ స్టోరీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ స్టోరీ మహేష్ బాబు గారికి బాగా నచ్చడంతో టైటిల్ మార్చమని పూరి జగన్నాథ్ గారికి చెప్పారు. అప్పుడు ఆయన పోఖ్రీగా ఈ టైటిల్ ని మార్చడం అనేది జరిగింది.
అలా మహేష్ బాబు గారు హీరోగా నటించినటువంటి ఈ ఫిలిం ఆయన్ని సూపర్ స్టార్ గా మార్చి టాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా నిలిచింది ఆ టైంలో. అందుకే బాలకృష్ణ గారితో ఎలాగైనా సరే ఇలాంటి సినిమా తీయాలని పోకిరి స్టైల్లోని పైసా వసూలు చేశారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు బాలకృష్ణ గారితో. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని సాధించలేదు. చూసారుగా బాలకృష్ణ గారు మిస్ చేసుకున్నటువంటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్స్ ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో అండ్ వీటిని బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.